పెదబాబు 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 ఏంటి పడుకున్నావా? పడుకోవడానికి ప్రయత్నిస్తున్నా, నిద్ర పట్టట్లేదు. కళ్ళు మూసుకు పడుకుంటే అదే వస్తుంది అన్నట్టు రే. నిద్రలో కూడా ఇండియాకు రాకు, కళ్ళలో కూడా కాశీపట్నానికి రాకు. అమ్మాయి అన్నం ఏమైంది? వస్తుందిరా. అమ్మాయి కళ్యాణి, కళ్యాణి. నాన్న నువ్వు మళ్ళీ మోసం చేశావు. అమ్మాయి అని చెప్పి ముసల్దాన్ని తీసుకొచ్చావు. ముసలిదైతే మాత్రం ఆడదు కదట్రా, చక్కగా జావ కాచి పెడతారా. వద్దు, అదొద్దు, అది కాసే జావద్దు. లాభం జావ మిగిలింది. పోలీస్ మీరా? మేమే. అమ్మాయి ఎదురా లోపలుందా? ఏంటి నువ్వు చేస్తున్న పని? మొన్న మా హోంగార్డ్ హెల్మెట్ లేదని 100 రూపాయలు లంచం తీసుకుంటే వాడి ఉద్యోగం పోయే వరకు మీ టీవీలో చూపిస్తూనే ఉన్నారు కదే. మరి ఇప్పుడు నువ్వు చేసిన పనికి అన్ని ఛానల్స్ లో ఎన్నిసార్లు చూపించాలి? సార్ ఇందులో అమ్మాయి చేసిన తప్పేమీ లేదు. లేదా? నువ్వొక్కడివే ఎలా చేసావురా తప్పు? ఆ తప్పు చేయలేదు అంటలేదండి. నేను ఒప్పిస్తేనే తను తప్పు చేసింది, అంతేగాని తను తప్పు చేయలేదండి. కావాలంటే నన్ను తీసుకెళ్ళండి, పబ్లిక్ ఫిగర్ బాగుంది. మాకు కావాల్సింది ఇది లేదా ఇది. యాంకర్ గారు పొద్దున్న నేను ఇచ్చిన 10,000 తనకి ఇచ్చేయండి. 10,000 ఎలా కనబడుతున్నారు నీకు? ఆ నగలు కూడా ఇలా మనం. లేదంటే పొద్దున కల్లా టీవీల్లో పైన బొమ్మ వస్తుంది, కింద స్క్రోలింగ్ వస్తుంది, తెల్లారేసరికి మంచి పాపులారిటీ వస్తుంది. ఆలోచించుకో. వద్దు సార్, వద్దు సార్, కావాలంటే నన్ను తీసుకెళ్ళండి. మరి నగలు రండ్రా. నువ్వేం బాధపడు. కష్టపడి పైసా సంపాదించి డిబ్బీలో వేసి నువ్వు ఆ ఎస్ఐకి ఇచ్చిన నగలను నేను నీకు కొనిస్తాను. అప్పటిదాకా నేను నీతోనే ఉంటాను. ఒరేయ్, చదువు రాపోయినా కానీ డైరీలు బళ్ళే చెప్పారా? మర్చిపోతావేమో అనుకున్నాను. నిజమేసేలా చేసా. ఆ నగలిందిలే, అది ఏం తగ్గలేదు కదా. అయ్యో, మీ పనే బాగుందండి. బంగారానికి బంగారం, శృంగారానికి శృంగారం. నీ డైలాగ్ కూడా బాగానే ఉంది. నేను ఎంత కష్టపడాల్సి వచ్చిందని ఒప్పించడానికి. రేపు చూసుకుందాలే. మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వత్తాపా. మసాలం అంటే తేలా మీఠా ముత్తే ఎత్తాపా.